ఎంతైందండి? 1 సెకండ్. 116 అమ్మా. 116 ఏంటండి? మీ కాఫీకి 1000 116 ఇచ్చినా పర్లేదు. అలా థ్యాంక్స్ అండి. అయ్యో సారీ అండి, చూసుకోలేదు, డబ్బులు లేవు. ఒక్క 5 minutes ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేసుకుని వచ్చేస్తాను. పోనీ ఆ 116 వదిలేమ్మా, ఈ 116 ఇస్తే చాలు. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. అప్పుడు దాకా ఈ వాచ్ కొంచెం జాగ్రత్తగా ఉంచండి. ఈ వాచ్ని దొబ్బుకెళ్ళి ఎవడుంటాడు? ఎంతైందండి? 120 అయిందండి. చిల్లీ చికెన్ చూసిన పిల్లలా చూపిందయ్యా. వాచ్ కి ఆ చూపే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నారు? ఆ వాచ్ లెఫ్ట్ సైడ్ బటన్ ఒకసారి నొక్కండి. ఇప్పుడు ఆ వాచ్ వెనక్కి తిప్పి చూడండి. ఏదో బుజ్జి బంగారం అని నాన్ సెన్స్ రాసి ఉంటుంది. అవునండి, ఎగ్జాక్ట్ గా మీరు చెప్పినట్టుగానే ఉంది. మీకెలా తెలుసు? చూడండి మాస్టారు, ఆ వాచ్ తిరుపతి ఎమ్మెల్యే కూతురు. ఎవడో గొట్టంగాడు ప్రేమించి గిఫ్ట్గా ఇచ్చాడు. సరే విడిపోయాక లాక్కుని పోయాడు. సరే దరిద్రం వదిలిపోయింది కదా అని చెప్పి ఎమ్మెల్యే గారు చీట్స్ కొట్టే లోపల ఈ పిల్ల వాచ్ కావాలని ఒకటే పేచి. చెప్తే వినదు, గిలితే ఏడుస్తుంది. ఇంకెమ్మెల్యే గారు విసుకెత్తిపోయి 3వ కంటికి తెలియకుండా ఆ వాచ్ని తీసుకురామని చెప్పి ఆర్డర్. తీరా చూస్తే వీడు దీనికి గిఫ్ట్గా ఇచ్చినట్టున్నాడు. సో ప్లీజ్ అర్థం చేసుకుని ఆ వాచ్ నా మొక్కను కొట్టండి. ఈ చిన్న వాచ్ గురించి అంత గొడవ? చిన్న వాచ్ అని చిన్న చూపు చూడకండి. దయచేసి ఆ వాచ్ నాకు ఇవ్వండి. మీకు తిరుపతిలో కొండపైన VIP ట్రీట్మెంట్, కొండ కింద VVIP ట్రీట్మెంట్ పక్కా. సారీ అండి, కనిపించని దేవుళ్ళు ఆ స్వర్గంలో ఉంటే కనిపించే దేవుళ్ళు మా కాఫీ షాప్ లో ఉంటారు. కస్టమర్ ఈజ్ గాడ్. కస్టమరా మట్టిగడ్డ? ఈ వాచ్ ఇస్తే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి 2 లక్షలు వస్తాయి. నీకోటి నాకోటి. ఏమంటావు? కుదరదంట. నేను దేవుళ్ళు నమ్మి వ్యాపారం చేస్తా కానీ అమ్మి కాదు. సరే చావు. దొరకి ఒక్కదారే, దొంగడికి దొరకని దారా. ఇది కాకపోతే ఇంకోటి. అదేంటి సార్, అంత క్లాస్ బీకి అబ్బాయిని అలా మాస్క్ వదిలేశారు? ఒరే, వాడికిస్తే 1,00,000, మనం ఇస్తే 2 లక్షలు. మీరు మాస్ కాదు సార్, మా అమ్మమ్మ మాస్. పని చూసుకో. అలాగే. ఇదిగోండి మీ 116. ఊరుకోండి మేడం, మనకి మధ్య డబ్బులు ఎందుకండి? అది కాదు మేడం, ఇప్పుడే మా పాప వచ్చి ఈ వాచ్ని చూసి ఒకటే గొడవ. ఏం పర్లేదు మేడం, చాలా మంచివాళ్ళు, నేను మాట్లాడి తీసుకువస్తానని చెప్పాను. చాలా బాగా చెప్పే కదండి. అయ్యో, ఈ వాచ్ నాకు నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడండి. వాడు అసలే ఈగోకి ఆత్మాభిమానం అని పేరు పెట్టుకుని తిరుగుతాడు. ఈ వాచ్ కానీ నా చేతికి లేకపోతే నాకు వాచిపోతుంది. ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి. 5,000 10,000 ఎంతైనా పర్లేదు. అమ్మటానికి అది 10,000 వాచ్ కాదండి, నా 100% లవ్. మేడం మేడం మేడం, ఫైనల్ గా 50,000, ఇంకేం మాట్లాడదు. 50? ఫ్రీగా నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇస్తాను. వదిలేండి, ప్రస్తుతానికి ఈ వాచ్ ఇస్తే చాలు. ఓకే. ఖేల్ ఖతం మకాం జంప్. ఎంత బాధ ఏంటి? 50,000. ఆ గది ఏదో ఉంది నీ ఫేస్ లో. 50 ఏంటి, ఎంతైనా ఇచ్చేస్తాడు. అసలు నువ్వు సినిమాలోకి వెళ్ళిపోవాల్సిందే. ఫాలోయింగ్. అవునవును, అందరూ అదే అంటున్నారు. అది సరే గానీ ఒక కొత్త స్క్రిప్ట్ ఉంది, డెవలప్ చేయాలి. ఎప్పుడు ఎక్కడ? సేమ్ ప్లేస్, 2 PM. అవును, ఇంతకీ స్క్రిప్ట్ పేరేంటి? 9-11.